మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇది నేను రిక్వెస్టింగ్ యాక్చువల్లీ ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేయండి, పుష్ చేయండి. ఎందుకంటే రోహిత్, శశి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్. చాలా కాన్ఫిడెంట్గా, చాలా నమ్మకంతో బలంగా చెప్పే ఒక మాట అది. అంటే ఇందాక ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియలేదన్నాడు కదా. యాక్చువల్లీ ఇప్పుడు వెంకటేష్ ఒక ఫిల్మ్ మేకర్ ఒక యాప్ లాంటాడు అంటే, వెంకటేష్ మహా ఒక నెట్ఫ్లిక్స్ లాంటాడు, రూపక్ ఒక ప్రైమ్ లాంటాడు, నేను ఒక ఆహా లాంటాడు అనుకుంటే వీళ్ళు మూవీ. నేను ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చి తెలియదు, చాలా ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా చూశాను రోహిత్ చేసింది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు. ఆ మేకింగ్ స్టైల్కి అసలు ఇలా ఆలోచించచ్చా, ఇలా తీయచ్చా. నేను మీకు సజెషన్ ఇచ్చేంత వాడిని కాదు, కానీ రోహిత్, శశి అండ్ ఏమన్నా తప్పు సజెషన్ ఇచ్చినా క్షమించండి. యాక్చువల్లీ ఒకసారి మీరే అన్నారు మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వచ్చేసేయండి, డబ్బులు సంపాదించండి, సౌండ్ చేయండి, తర్వాత మీరు అనుకున్న సినిమా తీయండి. ఎందుకంటే ఈ బలం ఎక్కువ రోజులు ఉండదు మీకంటే. ఎవ్రీ టైం ఐ థింక్ ఒక్క సినిమా అనురాగ్ కశ్యప్ గారి లాగా ఒక 2 సౌండ్ చేసిన తర్వాత దెన్ మీ సినిమా మీరు చేయండి. ప్రమోట్ చేయడం తప్పు కాదు, ప్రొడ్యూసర్కి డబ్బులు తిరిగి తెప్పించడం తప్పు కాదు. ముందు మీ సినిమాని అలవాటు చేయండి. దానికంటే దానివల్ల మీరు ఇండస్ట్రీకి చేసిన హెల్ప్ కూడా చాలా అవుతుంది. ఇది రిక్వెస్ట్. ప్లీజ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి రండి. అయిపోయింది, ఇండిపెండెంట్ చేసేసారు, ఇంకా చాలు. లైక్ దానికి రిలేటెడ్గా నేను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్తాను, దీన్ని రిలేటెడ్ రిలీజ్ సంబంధించిన ఏదైనా సరే సార్, లైక్ నాకైనంతలో, మా బ్యాచ్ అయినంతలో ఏది చేయమన్నా వీఆర్ రెడీ టు డూ ఇట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. మీడియా కూడా అండ్ ప్లీజ్ పుష్ దిస్ ఫిలిం. అండ్ ఒక మంచి ఫిలిం మేకర్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరంలోనూ ఖచ్చితంగా రోహిత్ అండ్ శశి అనే పేరు గట్టిగా వినపడిపోతుంది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. రాజేష్, రూపక్, మహా అంతా చాలా సూపర్లేటివ్స్లో మాట్లాడుతున్నారు. బట్ యా, వితౌట్ కమర్షియల్ సక్సెస్ ఇట్స్ హార్డ్ టు ఎంబ్రేస్ ఎనీ కాంప్లిమెంట్స్, ఐ గెస్. there's this quote, Oliver Stone అనే ఒక వెరీ లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్, తను is the quotation of his, it goes